నమస్తే, వెల్కమ్ టు లియో. ఎవరు పెద్ద స్టార్? ఇది ఇప్పటి చర్చ కాదు. తెలుగు సినీ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా సీనియారిటీ బట్టి పెద్ద స్టారా, సక్సెస్ బట్టి పెద్ద స్టారా అనేది ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే సీనియారిటీయా, సక్సెసా లేదా కలెక్షన్సా? అయితే ఎవరిని ఎలా చూడాలి, ఎవరు పెద్ద స్టార్ని, దానికి కొలబద్దం ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సీనియారిటీ వల్ల పెద్ద స్టార్ అనుకోవాలా, కలెక్షన్స్ని కొల్లగొట్టే దానిలో పెద్ద స్టార్ అనుకోవాలనే దానిపై ఇప్పుడు అది ఎప్పటి నుంచో చర్చ అయితే ఉంది. అదేవిధంగా చూస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట సీనియర్గా అనుకున్నటువంటి ఒక స్టార్స్ చూసుకుంటే ఏదైతే మనకి ఉన్నటువంటి ఒక రెండు కళ్ళు అంటున్నటువంటి ఒక ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, దీంట్లో కూడా ఎన్టీఆర్ గారి పేరే ముందు వస్తుంది. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది మాత్రం నాగేశ్వరరావు గారు. అయితే ఎవరిని పెద్ద స్టార్గా చూడాలనేది అప్పటి నుంచి చర్చ మొదలైతే ఇప్పటికీ కూడా ఎవరు పెద్ద స్టార్ అనే దానిపై అయితే ఒక చర్చన అయితే నడుస్తుంది. ఎలాగా చూడాలి, ఎవరిని ఏ స్టార్లా చూడాలంటే ఏం చెప్తారు? అంటే పెద్ద స్టార్ అంటే నెంబర్ వన్ స్టార్ ఎవరు, నెంబర్ వన్ స్థానం ఎవరిది అనే దాని మీద ఈ డిస్కషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సురేష్ బాబు గారు ఒక ఆంగ్ల మీడియాతో డిస్కషన్ జరిగింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ప్రభాసు అనే పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి. ఇంకా ఉన్నారు హీరోలు. ఎవరు పెద్ద స్టారు అనుకున్నప్పుడు ఇది చెప్పాలంటే ఒక విధంగా వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ బట్టి కూడా అనొచ్చు. వాళ్ళు సినిమా ఫస్ట్ రోజు వసూలు అయ్యే కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు, లేదా వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ ఎక్కువైతే రెమ్యునరేషన్ పరంగా చెప్పాలా, లేదా వరుసపై హిట్లు వస్తే అలా చెప్పాలా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టం. గతంలో ఏంటంటే మనకి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారి కన్నా ముందు నాగయ్య గారు, నారాయణరావు గారు ఇద్దరు నటులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా అప్పుడు సూపర్ స్టార్లే. నాగేశ్వరరావు గారు రాకముందు నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు, నారాయణరావు గారు వాళ్ళిద్దరూ సూపర్ స్టార్స్. ఆయన బీదల పాటలు సినిమాకు ₹1,00,000 తీసుకుంటే అది పెద్ద హైయెస్ట్ రెమ్యునరేషన్ అట అప్పట్లో. అంటే వీళ్ళకన్నా వీళ్ళు చిన్న చిన్న రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళే. నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ చిన్న చిన్న రెమ్యునరేషన్ వచ్చి ఎదిగారు తర్వాత. అప్పట్లో నాగయ్య గారే నెంబర్ వన్ అనుకోవాలి. ఆయనకన్నా ముందు మనం 1931 తెలుగు సినిమా యుగం స్టార్ట్ అయింది కాబట్టి భక్తి ప్రహ్లాద్ నుంచి అక్కడి నుంచి లెక్కేసుకున్నప్పుడు మనం నాగయ్య గారిని, నారాయణరావు గారిని మర్చిపోకుండా ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావించాను. ఆ తర్వాత వచ్చింది సీనియారిటీ ప్రకారం చూసుకుంటే నాగేశ్వరరావు గారే ముందు వచ్చారు. ఆయన స్టార్టింగ్లో వచ్చినా కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత పల్లెటూరు పిల్లలు ఇద్దరు కలిసి నటించారు. అట్లా కెరీర్ స్టార్టింగ్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ముందుకున్నా కానీ తర్వాత రామారావు గారు డామినేట్ చేశారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారి కన్నా, ఈ మాట నాగేశ్వరరావు గారు చెప్పారు, నాకన్నా అందగాడు, నాకన్నా అన్ని రకాల పాత్రలు పోషించగలవాడు అని చెప్పి ఈ మాట నాగేశ్వరరావు గారు చెప్పారు. నాకన్నా హైట్ అయినా ఇలాంటి పదాలని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు రామారావు గారు డామినేట్ చేసి నెంబర్ వన్ స్థానం రామారావు గారే ఆక్రమించారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క దశలో ఆయన దసరా బుల్లోడు ఇలాంటి కొన్ని సినిమాలు హిట్లు వచ్చినప్పుడు మాత్రం నువ్వా నేనా అనే టైప్లోనే పోటీ ఉంది. కానీ తర్వాత మాత్రం రామారావు గారు డామినేషన్ అనేది బాగా పెరిగిపోయింది. నెంబర్ వన్ స్థానంలో ఆయనే ఉన్నారు. ఇక నెంబర్ 2 స్థానంలో కృష్ణ గారే కొనసాగారు. ఆ తర్వాత నెంబర్లు లెక్క వచ్చేసరికి 3వ స్థానం ఎవరిది, 4వ స్థానం ఎవరిది అని మళ్ళీ డౌట్. 3వ స్థానంలో కృష్ణ గారిని పెట్టాలా, సోమబాబు గారిని పెట్టాలా? ఆ సినిమా మల్టీ స్టార్ సినిమా వచ్చినప్పుడు ఎవరి పేరు ముందేయాలనేది ఇక్కడ కూడా ఇట్లాంటి సమస్య వచ్చేది. ఒక హీరో పేరు ముందేస్తేనో ఇంకో హీరో అభిమానులు కోపాలు వచ్చేవి. అలాంటప్పుడు అనుకున్నా కానీ అనుకోకపోయినా కానీ ఫ్యామిలీ హీరోగా సోమబాబు గారి పేరు వచ్చింది, మాస్ హీరోగా కృష్ణ గారి పేరు వచ్చింది కాబట్టి కృష్ణ గారిని 3వ స్థానంలో పెట్టుకుని 4వ స్థానంలో సోమబాబు గారిని పెట్టుకున్నారు. ఇక 5వ స్థానం కృష్ణరాజు గారు కొనసాగారు. అట్లా ఈ 5గురు హవా కొన్నాళ్ళ పాటు అట్లా కొనసాగింది. ఆ తర్వాత 1977 చిరంజీవి గారు 78లో ఆయన మొదటి రిలీజ్ అవ్వడం కానీ, ప్రాణం ఖరీదు కానీ, పునాది రాళ్ళు కానీ ఆ సినిమాలు వచ్చినప్పుడు చిరంజీవి గారు నెంబర్ వన్ అవుతారని ఎవరు ఊహించాల. ఆయనకి స్టార్డమ్ ఖైదీ సినిమాతో 1983 అనుకుంటా, ఆ ఖైదీ సినిమాతో ఆయనకి స్టార్డమ్ వచ్చింది. అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు పార్టీ 82లో ఆయన పార్టీ పెట్టి రాజకీయాలకు వెళ్ళిపోవడంతో సినిమా రంగంలో అనే నెంబర్ వన్ స్థానాన్ని మనం కాస్త పక్కన పెట్టేసేయచ్చు ఇప్పుడు. ఆ తర్వాత చిరంజీవి గారు స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ డ్యాన్సులు, ఫైట్లు ఈ ప్రభావంతో చిరంజీవి గారు నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. అది హవా చాలా కాలం కొనసాగింది. బాలకృష్ణ గారు సాహసమే జీవితంతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసినా కానీ చిరంజీవి గారే ముందుకు వెళ్ళిపోవడంతో నెంబర్ వన్గా మెగాస్టార్నే చెప్పుకునేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలోనే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కొనసాగింది. ఆ తర్వాత మరి నాగార్జున గారు విక్రమ్ సినిమాతో, కలియుగ పాండవులతో వెంకటేష్ గారు వీళ్ళు వచ్చారు. అట్లా 4 హీరోలు తయారయ్యారు. అప్పుడు ఇది అట్లా 4
సోను బాబు వరకు నలుగురు ఎట్లా ఉన్నారు, ఈ నలుగురు హీరోలు తయారయ్యారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక ఆ తర్వాత జనరేషన్ వచ్చేసరికి హీరోలు కూడా పెరిగిపోవడంతో చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మీరు అన్నట్టుగా యువ హీరోలు చాలామంది ఉన్నారు. ఎవరైతే రామ్ చరణ్ కావచ్చు, అది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి బన్నీ కావచ్చు, ఇలా చాలామంది చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఏ కొలబద్ద దేనితోని మనం పోల్చాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం వచ్చేసిన తర్వాత ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రభాస్ని నెంబర్ 1 అనాలా, ఎందుకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ప్రభాస్ తీసుకుంటున్నాడు కాబట్టి ప్రభాస్ని ఇండియాలో నెంబర్ 1 అనాలా, ఇలాంటి పరిస్థితి వస్తుంది. అట్లా అనుకున్నప్పుడు సురేష్ బాబు ఇదే మాట అన్నారు, కలెక్షన్స్ బట్టి, ఫస్ట్ డే వసూళ్ళని బట్టి, అభిమానులను బట్టి మనం నెంబర్ 1 స్థానాన్ని నిర్ణయించలేము అనే మాట కూడా అన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను బట్టి వెళ్ళాల్సింది తప్పితే ఇది స్థిరంగా లేదు అనేది సురేష్ బాబు అభిప్రాయం లాగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి సినిమా తీసుకున్నా కానీ, ఆ తర్వాత మన కల్కి సినిమా తీసుకున్నా కానీ, ఈ 2 హిట్లేనే కానీ బాహుబలికి కలికి మధ్యలో వచ్చిన సినిమాలు కొన్ని ఆడలేదు కదా. మరి రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఉన్నాయి, సాహో లాంటి సినిమాలు ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటి? మరి ప్రభాస్ని నెంబర్ 1 అని చెప్పలేం కదా అనే మాటను ఆయన అన్నారు. ఇక అల్లు అర్జున్ లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మరి ఫ్యాన్స్ ఎక్కువ, ఆయన సినిమా రిలీజ్ అయితే మరి వసూళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లానే మళ్ళీ ఆయనే నెంబర్ 1 అనడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన అన్న మాటల్లో ఈ అభిమానులు ఉన్నంత మాత్రాన మమ్మల్ని నెంబర్ 1 అన్న స్థానానికి, అంటే ఆయనే సురేష్ బాబు గారు అన్న మాటలు కాకుండా జనరల్గా కూడా అభిమానులు ఎక్కువ ఉన్నంత మాత్రం నెంబర్ 1 అనడానికి కూడా లేదు. ఎక్కువ వరుసపెట్టి హిట్లు వచ్చినప్పుడు ఒక్కోసారి వీళ్ళు ముందుంటారు, ఫ్లాప్ వచ్చినప్పుడు మళ్ళీ వెనకబడిపోతూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు ఎవరు నంబర్ 1 అని చెప్పేసి అనడానికైతే కుదిరే పరిస్థితి లేదు. గతంలో మీరు అన్నట్టు ఒకానొక టైంలో ఎన్టీఆర్ గారు, ఒక తర్వాత చిరంజీవి గారు, కానీ ఈ తరంలో ఎవరు అంటే మటుకు సమాధానం అయితే. ఇంకోటి ఏంటంటే దర్శకులు బట్టి కూడా ఉంటుంది, ప్రభావం ఉంటుంది అన్నాడు ఆయన. రాజమౌళి గారి సినిమా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ హీరో ఉన్నా కానీ, స్టార్ హీరో ఉన్నా కానీ రాజమౌళి గారికి ఆ స్టార్డమ్ ఆయన దర్శకుడిగా ఆయనకు ఉంది కదా, దర్శకులను బట్టి కూడా చెప్పాల్సి వస్తుంది అనే మాటని సురేష్ బాబు గారు అన్నారు. ఒక సినిమా జడ్జి చేయడానికి, ఆ హీరో స్టామినాని జడ్జి చేయడానికి దర్శకుల ప్రభావం కూడా ఉంటున్నప్పుడు కేవలం హీరోకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు బిచ్చిగాడికి డబ్బులు వచ్చినాయి, ఆ స్టార్టింగ్ ఓపెనింగ్ రోజుని డబ్బు రాలేదు, ఆ తర్వాత బిచ్చిగాడి సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఆ సినిమా వసూలు చేసిన తర్వాత మరి అతను పెద్ద హీరో అనలేము, కాకపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్లాప్లు అయిపోతాయి. ఈ స్టార్డమ్ అనేది చిరంజీవిగా నెంబర్ 1 స్థానం అనేది నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారితోనే మనం సంఖ్యలు చెప్పాలంటే చిరంజీవి గారితోనే ఆగిపోయిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత నెంబర్ 1 హీరో ఎవరనేది మాత్రం జడ్జి చేయడం చాలా కష్టం. దానికి కారణం ఏంటంటే గతంలో హీరోలు ఏంటంటే నెలకు ఒక సినిమా, సంవత్సరానికి 10 సినిమాలు 12 సినిమాలు చేసిన పరిస్థితిలో నెంబర్ 1గా ఉండేది, స్థానం ఉండేది. ఇప్పుడు హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేయట్లా, సినిమాలు కూడా తగ్గిపోయినాయి. సంవత్సరానికి 2 ఏళ్ళకో సినిమాలు వస్తున్నప్పుడు నెంబర్ 1 స్థానాన్ని ఎలా నిర్ణయిస్తాం? సినిమాల సంఖ్య తగ్గిపోవడం వల్ల కూడా పెద్ద హీరో వీళ్ళు పెద్ద హీరో అని చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ 1 అని చెప్పే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. కాకపోతే ఎవరు హిట్ కొడితే వాళ్ళే నెంబర్ 1గా భావించాల్సిన పరిస్థితి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే.